హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్దీ అండ్ క్విక్ బైట్స్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ దోసకాయ ముక్కల పచ్చడి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. కొంచెం కలుపుకున్న అన్నం అంతా కలుస్తుంది. సో ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. దీనికోసం చిన్న ముక్కలుగా కోసుకున్న దోసకాయ, అలాగే దోసకాయ గుజ్జు మధ్యలో ఉండే కండ తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొంచెం మెంతులు, ఒక 2 స్పూన్ల మినపగుళ్ళు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అలాగే ఒక మీడియం సైజ్ టమాటా. బాండీలో నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత అందులో మెంతులు వేసుకొని బాగా వేగనివ్వాలి. మెంతులు బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మినపగుళ్ళు వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వాలి ఫ్రెండ్స్. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు, అలాగే కరివేపాకు వేసుకొని వాటిని కూడా బాగా వేగనివ్వాలి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత అందులో ఎండుమిర్చి వేసుకొని, అలాగే 1 స్పూన్ ధనియాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా అంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనిచ్చి నూనెని సపరేట్ చేసి ఈ మిశ్రమం అంతా ప్లేట్లోకి తీసి చల్లారనివ్వాలి. అందులో మిగిలిన నూనెలోనే తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకొని బాగా వేగనివ్వాలి. అది కొంచెం వేగిన తర్వాత అందులో టమాటా చిన్న ముక్కలుగా కోసుకొని ఇలా వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత అందులో కొంచెం అంత చింతపండు వేసుకుంటే చాలు ఫ్రెండ్స్. ఎందుకంటే టమాటా మనం కొంచెం పచ్చి తీసుకున్నాం కాబట్టి పులుపు ఎక్కువ ఉంటుంది, కాబట్టి కొంచెం వేసుకుంటే చింతపండు సరిపోతుంది. ఇప్పుడు ఇది బాగా వేగింది చూసారా, చింతపండు కూడా బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకొని ఇవంతా ఆరనివ్వాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఆరనిద్దాం ఫ్రెండ్స్. ఆరిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ముందు ఈ మిశ్రమం అంతా వేసుకొని దీన్ని ఒకసారి మనం మిక్సీ చేసుకోవాలి. ఇది ఒకసారి మిక్సీ చేసుకుంటే ఇలా కోర్స్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే దోసకాయ గింజలు, దానికి ఒక కండ వేసుకుంటే ఇది చాలా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. చూడండి, ఇలా పేస్ట్ లాగా అయిపోయింది చూసారా. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఈ దోసకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకొని చివరగా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దోసకాయ ముక్కల పచ్చడి తయారైనట్టే. చూసారా, ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.